అందరికీ నమస్కారం. నేను మీ యశోదా మోహన్. నా మర్దల చిన్నపిల్ల అనే వెబ్ సిరీస్తో నా యూట్యూబ్ జర్నీని మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను. ఇక్కడ నుంచి నా వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు అన్నీ యశోదా మోహన్ అనే యూట్యూబ్ ఛానల్లో రాబోతున్నాయి. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డాడీ, మమ్మీ ఇంట్లో లేదా? లేదు చిట్టి తల్లి, ఇంట్లోనే ఉన్నట్టుంది. తిలోత్తమా, బేబీ మమ్మీ నిన్ను ఎంత మిస్ అయిందో తెలుసా? మిస్ యూ టూ మమ్మీ. ఏయ్, ఏంట్రా అలా ఉన్నావు? మమ్మీ పైన బెంగ పెట్టుకున్నావా? చూడు ఎలా చిక్కిపోయావో. ఓకే ఓకే, ఫస్ట్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. చూడండి బేబీ ఎలా చిక్కిపోయిందో. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఆ ఇంట్లో వద్దని. గదిలేని వాళ్ళగా అక్కడ ఉంచారు. అది కాదు, బయట ఉంచడం కంటే అయిన వాళ్ళ ఇంట్లో ఎవరు అయిన వాళ్ళు? అసలు మీ వాళ్ళంటేనే చిరాకు నాకు. ఇంకోసారి నన్ను గాని నా కూతుర్ని గాని వాళ్ళతో కలపాలని చూడకండి. చెప్తుంది మీకే, అర్థమైందా? అర్థమైంది తిలు, నువ్వు కోపడుకో.
ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది బావా. ఈ 2 డేస్ నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా? నువ్వు చెప్తున్నావు, నేను చెప్పట్లేదు అంతే. కానీ ఇంకా ఎన్ని రోజులు బావా? నాకు ఈ చదువులేవి వద్దు. నేను పెళ్లి చేసుకొని నీతో ఉండిపోవాలంతే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా స్టడీస్ పైన ఫోకస్ చేయి. మన పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలా దొంగచాటుకు కలుసుకుంటూ మన ప్రేమలో మెమరీస్ క్రియేట్ చేసుకుందాం. ఇప్పటి నుంచి మిస్ అవ్వడాలు, బాధపడ్డాలు అవేం ఉండకూడదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీగా ఫేస్ చేయాలి. నీకేంటి బావా చెప్తావు, కానీ నేను వదిలి దూరంగా ఉండడం నా వల్ల అస్సలు కావట్లేదు. ఓసిన మరదల పిల్లో, ప్రేమ అన్నది మనం స్ట్రాంగ్ చేయాలి, కానీ ఇలా వీక్ అయిపోకూడదే. ఇది జస్ట్ స్టార్టింగే. పోను పోను చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నింటిని మనం ధైర్యంగా ఫేస్ చేయాలి, కానీ ఇలా అయిపోతే ఎలా చెప్పు? బుద్ధిగా ఈ బావ మాట విని హ్యాపీగా ఉండవే. అలాగే బావా. నా బంగారం. బేబీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు హాలిడే కదా. అది ఫ్రెండ్ ఇంటికి మమ్మీ. ఎగ్జామ్స్ ఉన్నాయి, సో కంబైన్ స్టడీస్ కోసం. మీ ఫ్రెండ్ని మన ఇంటికి రమ్మనొచ్చుగా. నెక్స్ట్ టైం నుంచి చెప్తానమ్మా. సరే, జాగ్రత్త. ఏం చెట్టలు ఇది? ఎగ్జామ్స్ అన్నావు, కంబైన్ స్టడీస్ అన్నావు, ఇదేనా? ప్రేమించడం తప్పు కదమ్మా. ఆకర్షణకి ప్రేమకి తేడా తెలియని వయసులో ఇలా చేయడం తప్పు. మీరు చెప్పింది నిజమే మావయ్య. ఎంతోమంది ఈ జనరేషన్లో అట్రాక్షన్నే ప్రేమ అనుకొని ఆ మాయలో మోసపోతున్నారు. ఒక తండ్రిగా మీ కూతురు గురించి ఎంత ఆలోచిస్తున్నారో, నేను కూడా తను నన్ను ఇష్టపడుతుందని చెప్పినప్పుడు అంతకంటే ఎక్కువగానే ఆలోచించాను. ఇది కరెక్ట్ కాదని. మాది ప్రేమ అట్రాక్షనో మాకు తెలియదు మామయ్య, కానీ తను నాతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. తన హ్యాపీనెస్ నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మేమిద్దరం ఎంత సంతోషంగా ఉన్నప్పుడు మీరు కూడా అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకు అర్థం చేసుకోవాలి? చచ్చినా నేను దీనికి ఒప్పుకోను. ఏయ్, మీ ఇద్దరి విషయం నాకు తెలియదు అనుకున్నారా? మీ నాన్న నాకు ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పాడురా. మిమ్మల్ని కాస్త కంగారు పెడదామని అలా మాట్లాడడం తప్ప మీ ప్రేమ విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా చంద్రం గారు అబ్బాయి నా కల్లుడవుతుంటే అంతకన్నా ఆనందమే ఉందిరా. ఏంటి బంగారం, మా ఇంట్లో రిస్ట్రిక్షన్స్ అది ఇది అన్నావు, చూసావా ఎంత ఈజీగా తగ్గొట్టేశాను. అప్పుడే అంత సంబరపడిపోకు బావా. నాన్న ఒప్పుకుంటే సరిపోతుందా? అమ్మ కూడా ఒప్పుకోవాలిగా. మామైనా ఒప్పించేసాం, అలాంటిది మా అత్తను ఒప్పించడం లెక్క. అయ్యో, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు బావా. ఇంట్లో అంతా అమ్మ చెప్పిందే నడుస్తుంది. నాన్న టీవీ అయితే అమ్మ రిమోట్, కంట్రోల్ అంతా అమ్మదే. అమ్మ గురించి నీకు తెలియదు బావా. తనకు నాన్న సైడ్ వాళ్ళంటేనే పడదు. నన్ను కూడా వాళ్ళ అన్నయ్య కొడుకిచ్చి చేయాలనుకుంటుంది. అన్నయ్య కొడుక? సీటు మీద కచ్చి వేసినంత మాత్రాన సీట్ కార్నర్ అయిపోడే. నా సీటు మీద చెయ్యేస్తే సీట్ సిరిగిపోద్ది. ఏమో బావా, అమ్మని ఫేస్ చేయాలంటేనే భయంగా ఉంది. టీవీని కంట్రోల్ చేసే రిమోట్ని కూడా ఎవరో ఒకరు ఆపరేట్ చేయాలి. యూ డోంట్ వరీ బంగారం, మీ అమ్మని మన లైన్లోకి నేను తీసుకొస్తాగా.
సరే బావా. సరే నేను మీటింగ్ చూసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ బయట చేసేస్తా. ఓకే తిల్లు, నిదానంగా నీ పని చూసుకొని రా, తొందర ఏం లేదు. అమ్మయ్యా. అల్లుడు, డెవిల్ ఇప్పుడే బయటికి వెళ్ళింది, ఈవినింగ్ దాకా రాదు. నువ్వు వెంట ఇంటికి వచ్చాయి. నువ్వు ఫోన్ పెట్టు మావయ్య, 10 నిమిషాలు నీ ముందుంటా. ఏంటి తిల్లు, మీటింగ్ అది ఏదన్నా అప్పుడు వచ్చేసివేంటి? ఏం లేదు, మా అన్నయ్య కొడుకు ఇంటికి వస్తున్నాడంట, అందుకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నా. ఇప్పుడు అల్లుడు ఇంటికి వచ్చాడంటే అంతే సంగతులు. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? ఇంటికి రమ్మనని మేఘాలు మీద పెడుతున్నాడేమో. అత్తయ్య. రే ఏంట్రా అక్కడే ఆగిపోయావు, లోపలికి రా. బ్లెస్ మీ అత్తయ్య. రే రే ఏంట్రా ఇది, ఫస్ట్ నువ్వు వెళ్ళి కూర్చో. నాన్న వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారు అత్తయ్య. అత్తయ్య, సంజన ఎక్కడుంది? లోపల ఉందిరా. బేబీ, నీకోసం ఎవరు వచ్చారో చూడు. ఆహా, బావని చూసి సిగ్గుతో వెళ్ళిపోతుంది చూడు. మామయ్య. రేయ్ ఎవడ్రా నువ్వు, డైరెక్ట్గా లోపలికి వచ్చేసావు? అది నేను చంద్రశేఖర్ గారి అబ్బాయిని. ఇటువైపు వెళ్తుంటే మామయ్యని ఒకసారి చూద్దామని. చంద్రశేఖర్ గారి అబ్బాయా? అదే తిల్లు, మా చంద్రబాబు అబ్బాయి. రా బాబు, కూర్చో కూర్చో. అమ్మా సంజన, అందరూ హాల్లో ఉంటూ లోపల ఏం చేస్తున్నావు అమ్మా? నేను చదువుకోవాలి నాన్న. అది కాదమ్మా, ఒకసారి బయట రా. బా ఏంటి నాన్న? చూడు చూడు. బా బేబీ, ఇంట్లోనే ఏం చేస్తావు? నువ్వు బావ వెళ్ళి బయట తిరిగేసి రండి. అలాగే మమ్మీ. రా బావా వెళ్దాం. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నువ్వే కదా మమ్మీ బావతో వెళ్ళమని చెప్పావు. నేను చెప్పింది రాకేష్తో, వాడితో కాదు. అంటే ఇద్దరు బావులే కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుంది. దాన్ని కాదు, ముందు మిమ్మల్ని అనాలి. తీసుకెళ్ళి పెట్టారుగా, చూడండి ఎలా తయారైందో. మీ బావ నీకోసం అంత దూరం నుంచి ఇంటికి వస్తే అందరి ముందు ఇన్సల్ట్ చేస్తావా? చిన్న పిల్ల తెలియకుండా చేసింది. మీరు మధ్యలో రాకండి. సారీ మమ్మీ, ఇంకొకసారి ఇలా చేయను. నాకు కాదు, వెళ్ళి మీ బావకు చెప్పు, అర్థమైందా? అలాగే మమ్మీ. అమ్మా సంజన, బావంటే అభిప్రాయం కాదు, రాకేష్ బాబు గురించి చెప్తుంది. అంటే మళ్ళీ ఎక్కడ కలిసి చెప్పుదని. సారీ. ఏ సంజన, పర్లేదు, మనలో మనకు సారీలు ఏంటి? వన్స్ అగైన్ సారీ. పర్లేదు అన్నాగా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? ఈ సారీ అందుకు కాదు.
మరి కంగారు పడకు బ్రదరు, ఎందుకో నేను చెప్తాగా. ఇంతకీ మీరెవరు? తెలీదా? మనందరం రిలేటివ్స్. తను నీకెలా మరదలో నాకు అలాగే మరదలు. మ్యాటర్ ఏంటంటే బ్రదరు, నేను సంజన లవ్ చేసుకుంటున్నాను. సో నువ్వు కొంచెం పెద్ద మనిషి చేసుకొని సైడ్ అయిపోయావంటే రేపు మాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాం. నేను ఎందుకు సైడ్ అవ్వాలి? నేను సంజన లవ్ చేస్తున్నా, నువ్వే సైడ్ అయిపో. ఇక్కడ నువ్వు ప్రేమిస్తున్నావా నేను ప్రేమిస్తున్నా అనేది మ్యాటర్ కాదు బ్రదరు, తనెవరిని ప్రేమిస్తుంది అనేదే మ్యాటర్. సంజన, అతను చెప్తుంది నిజమేనా? అవును, నేను అభిభావనే లవ్ చేస్తున్నా. ఈ విషయం అత్తయ్యకి తెలుసా? తెలీదు. ఉండండి, ఈ విషయం ఇప్పుడే తెలిచేస్తా. బ్రదరు 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 బావా, ఇప్పుడు ఈ విషయం అమ్మకి తెలిసిందంటే అంతే సంగతులు. ఏం కాదు, నువ్వేం కంగారు పడకు. చెల్లెమ్మా, లోపలికి రమ్మా. బావగారు రాలేదా? మీరిచ్చే మర్యాదలు పుచ్చుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. మీ ఇంటి గడప తొక్కాల్సి వస్తుందని కూడా నేను కలలో కూడా ఊహించలేదు. ఏంటమ్మా ఇప్పుడేమైంది? ఆహాహా, ఏమీ తెలియనట్టు భలే నటిస్తున్నారు. చిన్నపిల్లని ఇంటికి రప్పించుకొని ప్రేమ పేరుతో నీ కొడుకును తనపై ఉసుగొలిపి ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచులాగా మొహం పెడుతున్నారా? అది కాదమ్మా, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆపండి. ఇష్టపడ్డారంట, ఇష్టపడ్డారు. ఇష్టపడ్డానికి వాళ్ళెవరు, ఒప్పుకోవడానికి మీరెవరు? నచ్చిన ప్రతి పిల్లని ఇష్టపడమని నీ కొడుకుని బజార్ పైకి వదిలేసి మీరు బ్రోకర్ పనులు చేస్తున్నారా? తిలోత్తమా, మాటలు మర్యాదగా రాని. నీ నోటికొచ్చినట్టు నువ్వు వాగుతుంటే వినడానికి నేనేమి నీ గేటు కట్టేసిన కుక్క పిల్లని కాదు. ఇంకోసారి నీ కొడుకు చూపు గాని వాడి నీడ గాని నా పాప పైన పడితే ఏం చేస్తానో నాకే తెలీదు. మొదటిసారి కాబట్టి మాటలతో చెబుతున్నా, జాగ్రత్త. నానా, ఏంటి ఇక్కడ ఉన్నావు? అడుగుతుంది నేనన్నా, ఏం జరిగింది? మీ అత్తయ్య ఇక్కడికి వచ్చిందిరా. ఇంకోసారి నీ కొడుకు చూపు గాని వాడి నీడ గాని నా పాప పైన పడితే ఏం చేస్తానో నాకే తెలీదు. మొదటిసారి కాబట్టి మాటలతో చెబుతున్నా, జాగ్రత్త. రే, ఎవరినాడి లోపలికి వచ్చావు? గెట్ లాస్ట్. గెట్ లాస్టా గాడిది గుడ్డా? రే, మాటలు మాటలు తిన్నగా రాని. ఆ ముక్క నేను మీకు చెప్పాలి. పెద్దరికాన్ని మర్చిపోయి మా ఇంటికెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడింది మీరు. రే, పెద్దరికం మర్యాదల గురించి నీలాంటి వాడి దగ్గర నేర్చుకునే స్థాయికి నేను దిగజారలేదు. అయినా నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా ముందే నిలబడతావు? నీ కూతురు గుండెల్లోకి వచ్చిన వాడిని, అలాంటిది నీ నట్టింట్లోకి రావడం ఒక లెక్క. మాయ మాటలు చెప్పి చిన్నపిల్లని వల్లో వేసుకున్నంత సులువు కాదురా ఈ తిలోత్తమ ఇంటికి అల్లుడుగా రావడం. ఓ, అయితే ఇప్పుడు చెప్తున్నా విను. నీ తల పొగరు దించి నీకు ఎమున్నవుతా, నీ కూతురికి మొగున్నవుతా. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఇస్త్రీ పెట్టా. నా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవడానికి రెడీగా ఉండు తిలోత్తమ. అత్తమ్మ.